నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమున లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. దళిత క్రైస్తవుల విప్లవాన్ని నాయన మేము ప్రారంభించుకుంటున్నాం. రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ వరకు ఇక్కడ ఉన్న బరియల్ గ్రౌండ్ వచ్చి భక్తులందరూ నాయన సకాలంలో వచ్చి నాయన తండ్రి క్రైస్తవ సమాజాన్ని, దళిత క్రైస్తవులను చైతన్యం చేయడానికి కృప చూపించండి. ఆహ్వానింపబడిన ప్రతి ఒక్కరూ నాయన సకాలంలో వచ్చి క్రైస్తవుల ఐక్యత చాటడానికి కృప చూపించండి. నాయన కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదు. అలాగ నాయన తండ్రి ఈనాడు క్రైస్తవ జనాంగం అనేకులను ఆకర్షించుకునే కృప అందించండి. క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాయాలు, సువార్తకు వ్యతిరేకంగా చర్చిల్లో నాయన తండ్రి సంచార ఆరాధనలు, సంచార సువార్తలను చాలా మంది అడ్డుకుంటున్నారు. క్రైస్తవ సమాజం పట్ల నాయన తండ్రి ఒక విప్లవం వచ్చినట్టు సహాయం అందించండి. ఒక పెనుమార్పు వచ్చినట్టు కృప చూపించండి. క్రైస్తవ నాయకులు నాయన తండ్రి ఆలోచన విధానం మారునట్లు కృప చూపించండి. అన్ని విషయాల్లో తోడై నాయన ఈ క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల విప్లవం అనే ర్యాలీని నాయన తండ్రి మీరే నాయన విజయవంతం చేయమని ముందుగా ఆవరించి నడిపించమని, మీ నామాన్ని హెచ్చించి గణపరుచుకోమని, దేవా దైవజనులు మాట్లాడబోతున్నారు, వారిని నీ ఆత్మవశంలో వచ్చి నడిపించండి. అనేక దినాల నుంచి నాయన తండ్రి మీరు కష్టపడిన వారందరూ ఉన్నారు తండ్రి. క్రైస్తవ సేవకులు, నాయకులు నాయన తండ్రి వారందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ సమన్వయముతో నాయన తండ్రి ఆత్మ కలిగించి ఐక్యత ముందు కొనసాగే కృపను అందించండి. ర్యాలీలో నాయన మేము నినాదం ఇస్తున్న మాటలు ప్రతి ఒక్కరూ నాయన ఈ లోకాన్ని నాయన తండ్రి ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని ఆకర్షించి క్రైస్తవులకే సత్వర న్యాయం జరుగునట్లు సహాయం అందించమని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయనట్లు నాయన మేము ఎంతమంది రోడ్డు మీదకి వస్తే అంత ప్రభావితం నాయన జనబలము నాయన మాకు అందించమని, సమస్త ఘనత మహిమ ప్రభువాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. గారు మధ్యాహ్నిక అవసరంలో తలపెట్టబడినటువంటి కార్యక్రమాన్ని దీవించి పాల్పరచండి. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేక అంశాన్ని మీ చేతులు ఎత్తుపడుతుంది. ప్రభు క్రైస్తవుల యొక్క రక్షణ కొరకే, సమాజ కార్యక్రమం కొరకే ప్రభు ఏర్పాటు చేయబడినటువంటి నేను క్రైస్తవులకు విరోధములు పనిచేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రభు యొక్క ర్యాలీ కవర్తో జరిగిస్తుండగా మిక్కిలి ప్రేమ కనికరంగా తండ్రి లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడ, మృతులను సైతము సజీవులుగా చేయి మహాదేవాని వందనాలు. భారతదేశంలో దానికి విరోధంగా నుండి ప్రభా వారి మాటలు ప్రభా నాయన మొత్తం సమాజం అంతటికి చేరి ప్రభా ఏక న్యాయాధిపతి దిగరండి. అన్యాయమగు చట్టాలు చేసేవా ఈ విషయంలోని ప్రజల పక్షమున న్యాయం తెచ్చి కార్యం జరిగించి అన్యాయానికి విరోధంగా, అసత్యానికి విరోధంగా గలమెత్తి పోరాడుతున్న నాయకులందరినీ ఆశీర్వదించు పుణ్యనామంలోనే ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. కూడా వందనాలు, ప్రేమపూర్వకమైన ఆహ్వానం, సుస్వాగతం. మరొక చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యక్రమంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక ప్రభా దళిత క్రైస్తవ న్యాయ విప్లవ సమస్య ఈ మనకు వయసులో ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని మనం నిలుపుకుందాం, పోరాడదాం, అక్కడ సాధించుకుందాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో సంతోష్ గారు ఉన్నారు. చేతుల పైకి హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
సమయంలో మరొక పాట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. అనగా సాయంత్రం వేళ నీ మాటను ధ్యానం చేయటానికి, నీ మాటని ప్రాంతంలో ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన లేపటాని నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన చూచుండే త్వరగా మనం అనుకున్నంత కంటే చాలా భయంకరమైన సమస్య మనం ఎదుర్కొంటున్నాం. లిబరేషన్ కాంగ్రెస్ సుస్వాగతం, ఘన స్వాగతం పలుకుతున్నాము. ఈ మిత్రులారా, ఇవాళ దేశం చాలా ఘోరమైన సమస్యలో పడిపోయింది. మతోన్మాదం, గ్రామాల్లో అణిచివేయబడుతున్నారు గనక వాళ్లకు రిజర్వేషన్ అట్రాసిటీ చట్టం వాళ్లకు వర్తింపజేయటమే న్యాయము అని క్లియర్ కట్ సిద్ధాంతము సంస్థ అనే భేదము లేకుండా అందరికీ నా నమస్కారం. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ, మన హక్కుల విషయంలో మనకి న్యాయం జరగాలని పోరాటానికి ముందుకు వచ్చినందుకు వారు తెలియజేసిన మాటలు బట్టి ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన మధ్య ఇంకా మంది నాయకులు ఉన్నారు. దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోనే విశ్వాసులం. మేం మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోనే విశ్వాసులం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. శద్రకు మేషకు అబెద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా. శద్రకు మేషకు అబెద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా. నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే, మా దేవుడు మమ్మును రక్షించులే. నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే, మా దేవుడు మమ్మును రక్షించులే. అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించిరే వారు. అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించిరే. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మాదిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం.
దండెత్తి వచ్చగా యెహోషాపాతు ప్రార్థన చేసగా శత్రు సైన్యము దండెత్తి వచ్చగా యెహోషాపాతు ప్రార్థన చేసగా యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చగా భయమే లేక వారు జయ గీతం పాడగా యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చగా భయమే లేక వారు జయ గీతం పాడగా ఆత్మతోడా స్తుతిస్తుండా దేవుడే యుద్ధం జరిగించేగా వారు ఆత్మతోడా స్తుతిస్తుండా దేవుడే యుద్ధం గెలిపించేగా మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం శత్రు గొలియాతు సవాలు విసరగా దేవుని ప్రజలంతా మౌనమాయగా శత్రు గొలియాతు సవాలు విసరగా దేవుని ప్రజలంతా మౌనమాయగా ఒక్క దావీదే రోషముతో లేచగా. నా పేరు జేమ్స్ వికే కుంపట్ల, క్రైస్తవ ప్రగతి పరిరక్షణ మరియు క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ వారు క్రైస్తవ హక్కుల విషయంలో మాకు జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో అనేక మంది క్రైస్తవ పెద్దలు, నాయకులు, మాకు అలాగే కొంత దళిత వర్గాల నుండి నాయకులు, ముస్లిం నాయకులు మాకు సహకరించడం జరిగింది. కేవలం ఇది క్రైస్తవ హక్కుల విషయంలో దళితులకి సామాజిక హోదా కావాలని మాత్రమే, ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. మేము ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మేము పెట్టాం మెమరాండం ముఖ్యమంత్రి గారికి. 4 ఉద్దేశాలు మావి. ఒకటి, పార్లమెంట్లో 1915 ఆర్డర్ రద్దు చేసే బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని క్రైస్తవ ప్రగతి పరిరక్షణ తరపున కోరడమైంది. 2, మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేసే దిశగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని మేము కోరడమే ఈ ర్యాలీ చేస్తున్నాం. 3వదిగా, నేడు దళిత క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తూ ఉండి నియోజకవర్గంలో పరిసర ప్రాంతాల్లో చర్చికి వెళ్తున్న దళిత క్రైస్తవ భక్తులను టార్గెట్ చేస్తూ వారికి బలవంతం మత మార్పిడి చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ప్రయత్నాలు చేయడం, అలాగే దళిత వాడల్లోకి చర్చిల్లోకి వెళ్ళి వారందరి మీదకి భయాందోళన గురి చేయడం జరుగుతున్నది. బలవంతంగా మేము మారుస్తాం, ఫోటోలు తీస్తాం, చనిపోయిన వారి సమాధుల దగ్గరికి వెళ్తాం, వారి ఇంటి పేర్లు బట్టి ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళకి మారుస్తామని ఇట్లాంటి అనైతిక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు వీటి విషయమై చర్య చేపట్టాలని. 4వదిగా, స్థానిక క్రైస్తవ ప్రార్థనా సమావేశ మందిరాల్ని అన్ని మత ప్రార్థనా మందిరాల వలె, అలాగే స్థానిక నాయకుల, పంచాయతీల పెద్దల సహకారంతో కట్టుకున్న చిన్ని సమూహాల్ని పెద్ద దేవస్థానాలు, పుణ్యక్షేత్రాల వలె దాని మీద చెడు పాపరెండుగా చేస్తూ వాటిని కూల్చేస్తున్న పరిస్థితుల్లో అరికట్టాలని 4 అంశాలతో మేము ముందుకు వచ్చాం. ఈరోజు దళితుల నుండి క్రైస్తవులుగా మారిన వారికి బీసీసీ సంక్రమిస్తున్న సమయంలో వారిని ప్రభుత్వం దళిత క్రిస్టియన్స్ అంటున్న వారికి మీద మరలా అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి. ఒక మనిషికి కులం తీయడం నేరమని, పౌరసత్వంలో కులం ఒక ప్రాముఖ్యమైన విధానమైన అంశమని, అంతేకాకుండా మన మనుగడే ప్రభుత్వ విధానాలు, పథకాలే సామాజిక హోదాతో పథకాలు ఉన్నాయి, అవన్నీ కోల్పోవడం జరుగుతుందని ఈ విషయమై ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని కోరుతున్నాం.
మన మధ్య హనీ జాన్సన్ గారు ఉన్నారు, దాని తర్వాత ఆర్ఎస్ డాన్ గారు ఉన్నారు. ఇద్దరు 2-3 మాటలు చెప్పిన చివరగా చైర్మన్ గారు అయిన సుధాకర్ గారు కూడా మాటలు చెప్తారని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. హనీ జాన్సన్ గారు. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మీడియా మిత్రులు, అలాగే కూడి వచ్చిన మా క్రైస్తవ సమాజానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే 1950లో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో, మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఈ ఇటీవల కాలంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దళితులుగా ఉన్నవారు క్రైస్తవ్యాన్ని పుచ్చుకుంటే వారు మరి దళిత హక్కుల్ని కోల్పోతారని ఇచ్చిన తీర్పు అది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, దళిత క్రైస్తవులకి న్యాయం జరగాలని, దళిత క్రైస్తవులకి వివక్ష లేకుండా, మత వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా వారికి మరి అన్ని హోదాలు కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క విశాఖ నడిబొడ్డుని యొక్క ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది. మరి మీడియా సమావేశంతో మీడియా మిత్రుల ద్వారా మీడియా సమావేశాలు మేము తెలియజెప్పేది ఏంటంటే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే సెంట్రల్లో ఉన్నవారు కానివ్వండి, ఖచ్చితంగా దీని మీద ఒక కార్యాచరణ చేసి క్రైస్తవులకు న్యాయం చేయాలి. మరి సిక్కులు, బౌద్ధులు ఎస్సీ హోదాని గతంలో కోల్పోయినప్పుడు వారు పోరాటం చేసి వారి హక్కుల్ని వారు కాపాడుకొని బౌద్ధ దళితులుగా ఉన్నారు, సిక్కు దళితులుగా ఉన్నారు, అలాగే క్రైస్త దళితులుగా ఉండడానికి మేము కూడా మరి పోరాటం చేస్తున్నాం, లేదా ఈ చిన్ని ర్యాలీని చేసాం. ఈ కార్యక్రమం ద్వారా మేము 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇచ్చే నినాదం ఏంటంటే, దళితులకు క్రైస్తవులుగా మారినా లేదంటే ఇతరత్ర మతాల్లోకి వెళ్ళినా వారికి దళిత హక్కులు పోకూడదు, వారికి కూడా దళిత హక్కులు ఉండాలి. ఇదే మా నినాదం, ఇదే మా నినాదం అని మరొకసారి మీకు తెలియజేయచ్చు. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు కార్యాచరణ చేయాలి. క్రైస్తవులందరూ ఒకటవుతారు, ఖచ్చితంగా ఒకటవ్వాలి. ఇందు మూలంగా ఈ యొక్క విశాఖపట్నంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా దళిత క్రైస్తవులు, క్రైస్తవేత్తరులు అందరూ కూడా దీని మీద స్పందించి దళిత క్రైస్తవులుగా మారుతున్న వారికి జరుగుతున్న ఈ దురాగతాలు, ఈ యొక్క భయంకర దమనకాండని ఆపి ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలని, ప్రభుత్వాల వరకు ఇది తీసుకువెళ్లాలని మేము డిమాండ్ చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. వీళ్ళారా ప్రాముఖ్యంగా ఆర్టికల్ 341లో ఏముంటుందంటే, రాష్ట్రపతి రాష్ట్రాల దగ్గర నుంచి ఎస్సీ కులాలని తెలుసుకొని వారి తాలూకా జాబితాని ప్రచురణ చేయమని ఉంది. అది అక్కడి వరకే పరిమితం. కానీ అనుకోని విధంగా మరి రాష్ట్రపతి గారు కొంచెం ఎక్స్ట్రాగా వెళ్ళిపోయి దళితులుగా ఉన్న హిందువులకు మాత్రమే ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్తిస్తుందని పార్లమెంట్లో అతనికి ఎటువంటి డైరెక్షన్ లేకపోయినా చేయడం జరిగింది. రాష్ట్రపతి గారు అటువంటి ఉత్తర్వులు ఇవ్వడం అది రాజ్యాంగ వ్యతిరేకం. ఆర్టికల్ 72లో ఏముంటుందంటే, దేర్ విల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ headed by the Prime Minister to aid and advise the President. సో రాష్ట్రపతి గారికి ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతను కలిగిన మంత్రిమండలి సలహాని పాటించి మాత్రమే చేయాలి. మంత్రిమండలి మతపరమైన వివక్ష లేకుండా కేవలం కులను తీసుకోమంటే, మరి రాష్ట్రపతి గారు కేవలం హిందువులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఒక రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఒక ఆర్డర్ని 1950 ఆగస్టు 10వ తేదీన ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. అంచేత వెంటనే ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను ఉపసంహరించుకొని ఎవరైనా దళితులు క్రైస్తవ మతం తీసుకున్నా, ముస్లిం మతం తీసుకున్నా, ఏ మతంలోకి వెళ్ళినా మత స్వేచ్ఛను అనుగ్రహించి కులం తాలూకా బెనిఫిట్లు రద్దు చేయకూడదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపం. దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగితే ఈ దేశంలో పుట్టినటువంటి దళిత క్రైస్తవులను ఎవరూ కూడా ఊరుకోమని, ఇది ఎంతవరకైనా తీసుకెళ్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రపంచ క్రైస్తవ బాప్టిస్ట్ సంఘముల పక్షంగా భారతదేశంలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని అంశముల మీద ఈరోజు క్రైస్తవ ప్రగతి సంరక్షణ సమాఖ్య వారి యొక్క పిలుపు మేరకు క్రైస్తవ హక్కుల విప్లవం 2026 దేశంలో
మత మార్పిడి నిరోధక చట్టాలని రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. గృహ సంఘాలకు ప్రభుత్వం స్టేటస్ కో ఆర్డర్స్ జారీ చేయాలి. ఇలాంటి అనేక అంశాలను మరి ప్రజలందరూ, క్రైస్తవ సోదరి సోదరులు విశాఖ పురవీధులలోనికి వచ్చి వారి యొక్క సమస్యల గురించి ప్రభుత్వ దృష్టికి శాంతిగా వచ్చి మరి తెలియపరిచారు. మరి అధికారులకి విన్నపమును కూడా అందించి ఉన్నారు. కార్యక్రమాన్ని మరి క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమాఖ్య వారు మరి ఎంతో భారంగా ఈ కార్యక్రమాన్ని క్రైస్తవులందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి కార్యదీక్షతో చేసినటువంటి ఈ కార్యాచరణను బట్టి వారందరినీ అభినందిస్తూ ప్రపంచ బాప్టిస్టు సంఘములందరి యొక్క మరి సంపూర్ణమైనటువంటి మద్దతు క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉంటుందని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ నమస్కారం తెలియజేస్తూ ప్రభు యొక్క నామము మహిమపరచబడును గాక. ప్రభు ప్రార్థన ఆలకించును గాక. సమస్యల నుంచి మనకు పరిష్కారము కలిగించును గాక. ఆమేన్. రాజధాని సేవకుల సమాఖ్య నుండి, సివిల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ నుండి రాష్ట్ర కార్యదర్శిగా యావత్ దళిత ప్రపంచమంతటినీ కూడా నిద్ర లేపేటువంటి ఇలాంటి కార్యక్రమాలు అనేకము జరగాలని, కారణము దళితుల యొక్క హక్కులు కోల్పోయే పరిస్థితులు కేవలము మతము పేరు చెప్పి మతమౌఢ్యముతో ఓట్లను సమీకరించుకునేటువంటి కుటిలమైన రాజకీయాలు జరుగుతున్నటువంటి ఈ తరుణములో మనమందరము కూడా సంఘటితపరచబడాలని, మన ఓట్లు మనము సమీకరించుకోవాలని, మన నాయకుడిని మనం ఎంచుకోవాలని మీ అందరికీ నా పిలుపునివ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. ఐఎమ్ రంజన్ కుమార్, డిస్ట్రిక్ట్ జడ్జ్ రిటైర్డ్. నేను ఈ దళిత సమాజానికి కానీ, క్రిస్టియన్స్కి కానీ, ముస్లిమ్స్కి కానీ, బీసీస్ కానీ మన అందరికీ నేను విన్నవించేది ఏంటంటే, మన హక్కులు కాపాడటానికి మన ఓట్ని మనమే వేసుకోవాలా, మన రిప్రజెంటేటివ్ని వేసుకోవాలా. ఓటు అనేది మన ఆయుధం. మన వాయిస్ ఏ దీనికి వినిపించాలన్నా మన యొక్క హక్కుల గురించి పోరాడే వ్యక్తి ఒకళ్ళు ఉండాలా. దానికి మన ఓటు అనేది ఒక ఆయుధము. విత్ రిగార్డ్ టు దళిత క్రిస్టియన్స్ యొక్క హక్కుల కోసము దళితుడు అనేవాడు క్రిస్టియన్గా మతం మారిన వాళ్ళు దళితులుగానే ఉంటారు. ఎందుకంటే ఊర్లో దూరంగానే ఉంటారు. వాళ్ళు దళితులు క్రిస్టియన్గా మారినా లేదా ముస్లింగా మారినా వాడి యొక్క సోషల్ స్టేటస్ అయితే మారదు. కాబట్టి దళిత క్రిస్టియన్స్ని దళితులుగానే ట్రీట్ చేయాలా. దాంట్లో పార్లమెంటు ఈ యొక్క దళిత క్రిస్టియన్స్ని దళితులుగానే ట్రీట్ చేస్తూ చట్టం తీసుకురావాలా. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. జై హింద్. హిందూగా పుట్టాను, దళిత జాతిలో హిందూగా పుట్టాను, కానీ హిందూగా చనిపోవాలి అనుకోవటం లేదు అని చెప్పారు. దాని అర్థం మత స్వేచ్ఛ మనకు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచి మీకు నచ్చిన మతానికి మీరు ఎంచుకోండి అని మనకు హక్కును కల్పించారు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్రైస్తవ మతం తీసుకునే సందర్భంలో ఆయనకి చాలా ఆక్షేపణలు రావటం వల్ల బ్రిటిష్ వారికి అమ్ముడుపోయాడు అనే మాట వస్తుందని చెప్పి బౌద్ధ మతంలోకి వెళ్ళి బౌద్ధ మతం తీసుకున్నారు. కాబట్టి రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుని ఏ ప్రభుత్వాలు కూడా కాదరాయలేవని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి మన వంతు ఆయన మనకి ఇచ్చిన ఆయుధం ఓటు అనే ఆయుధంతో రానున్న రోజుల్లో మన ప్రభుత్వాలని, మన స్వేచ్ఛని, మన స్వతంత్రాన్ని పరిరక్షించే పార్టీలకు ఓటు వేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
అనంతరం బాలరాజు గారి క్లుప్త ప్రార్థన, ఈశ్వరయ్య గారి ఆశీర్వాదంతో కార్యక్రమం ముగుస్తుంది. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదిక మీదకి వచ్చిన పెద్దలందరికీ, అలాగే మాట్లాడిన వక్తలు కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం మీ వల్ల సాధ్యం అవుతుంది. దేవుడు మనకి సాధ్యం చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ర్యాలీ దేవుని నామంకు మహిమ కలుగుటట్లు జరిగించిన దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ, మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ, ఈ నామం ముఖ్యంగా మనకి ఎంతో సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, అర్జున్ గారికి, సిఐ దివాకర్ గారికి, అలాగే పోలీస్ బెటాలియన్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us and make this event a grand success. God bless you. Let's all close our eyes and look into the Lord in prayer. దాంతో అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా ఘనంగా జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు. పాల్గొన్న అభిషక్తులు బట్టి, ఈ కార్యక్రమంలో ప్రయాసపడిన బిడ్డలు బట్టి, నేను వచ్చిన వారిని బట్టి, విశ్వాసాలు బట్టి, దైవజనులు బట్టి, మీడియా వారిని బట్టి, పోలీసు వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రయాస వ్యక్తం కాకుండా ప్రతి ఒక్కరిని దీవించి నడిపించి బలపరచమని మా రక్షకుడు సజీవుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సహవాసం చేరువచ్చిన క్రైస్తవులకు సమస్యలు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించును గాక.